హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు మా తెలంగాణ స్పెషల్ పప్పుచారు చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. సో శనివారం వచ్చిందంటే మేము ఈ పప్పుచారు అనేది మ్యాండేటరీ అయిపోయింది చేయడము. సో ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పులో పసుపు నూనె వేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. పప్పుచారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 5, ఎండుమిర్చి 4 తీసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, నెక్స్ట్ వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకున్నాను. నెక్స్ట్ పసుపు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ కారం, ధనియా పౌడర్, నెక్స్ట్ సాల్ట్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకున్న, గిన్నె పెట్టేసుకున్న, ఆయిల్ వేసుకున్న. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇందులో మనం పప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకోవాలి. సో ఇప్పుడు చింతపండు రసాన్ని పప్పులో వేసుకోవాలి. చారు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అది చూసుకొని వాటర్ వేసుకోవాలి మనం ఇందులో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. సో పప్పుచారు రెడీ అయిపోయినట్టే. కరివేపాకు, కొత్తిమీర, కలర్ చేంజ్ అవ్వాలి. చారు మంచిగా మగ్గిపోయినట్టు. సో ఇప్పుడు మనం కబాబ్ తీసుకొని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగుంది పప్పుచారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విత్ ఆమ్లెట్ తోటి. చిన్న ఎట్లుంది?